హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మనకు ఒక పెద్ద గుడ్ న్యూస్. సో గుడ్ న్యూస్ ఏంటంటే బ్రో, మనకి ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ లో ఏంటంటే గోల్డ్ కాయిన్ కూడా వచ్చేసింది. సో మనం చాలా డేస్ నుంచి వెయిట్ చేసినాం కదా, గోల్డ్ లో ట్రేడింగ్ చేయాలి, గోల్డ్ లో ట్రేడింగ్ చేయాలని. చాలా మందికి ఒక ప్యాషన్ లాగా ఉండే. సో నాకు చాలా మంది కామెంట్స్ కూడా చేసినారు, బ్రో గోల్డ్ ట్రేడింగ్ చూపించు బ్రో అని. నేను ఇన్ని డేస్ ఎందుకు చూపించలేనంటే, అది మనకి ఏంటంటే ఫారెక్స్ బ్రోకర్స్ లో అయితే చూడని కనిపించింది బ్రో గోల్డ్. సో ఫారెక్స్ లో చేస్తే ఏంటంటే కొంచెం మనకు లీగల్ ఇష్యూస్ అనేవి వస్తాయి. అంటే మన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ కావడము ఇలాంటి, అండ్ 30% ట్యాక్స్ కూడా దాంట్లో కట్ అవుతుంది. అందుకోసం మీకు చూపించలేను. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే మన డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లోనే వచ్చేసింది గోల్డ్ కాయిన్. సో ఇక మనం ఎలాంటి టెన్షన్ లేకుండా సేఫెస్ట్ గా మనము గోల్డ్ లో కూడా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, నేను ఎట్లా చేయాలి ఇప్పుడు గోల్డ్ లో ట్రేడింగ్ అనేది, అండ్ ఏందనేది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఇక్కడ మనము ఇప్పుడు గోల్డ్ ట్రేడింగ్ చేయడానికి కోసం సింపుల్ ఇక్కడ మార్కెట్స్ అని ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం రీఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ మనకు నౌ లైవ్ ప్యాక్స్ గోల్డ్ టోకెన్ అంటే మనకు గోల్డ్ టోకెన్ అనేది, గోల్డ్ కాయిన్ అనేది వచ్చేసింది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు యూఎస్ స్టాక్స్ లో కూడా మనము ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. యూఎస్ స్టాక్స్ ఉంటాయి కదా, అమెజాన్ గానీ గూగుల్, ఇలాంటి స్టాక్స్ లో కూడా మనము ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి ఏంటంటే ఒక మంచి గుడ్ న్యూస్ బ్రో, గోల్డ్ లో ట్రేడింగ్ చేయడం అనేది. ఎందుకంటే బ్రో మనం చాలా డేస్ నుంచి గోల్డ్ లో చేయాలని ఒక ఆశ అనేది ఉంటుండే ప్రతి ఒక్కరికి. బట్ ఫారెక్స్ లో చేస్తే కొంచెం లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి చేయలేకపోయినాం. బట్ వచ్చేసింది ఫైనల్లీ, ఓకేనా. సో ఇక్కడ మనము చేయడానికి కోసం సింపుల్ గా మీరు దీనిపైన కూడా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్యాక్స్ ఇది ఉందా, జియుఎస్డి పిఏఎక్స్ జియుఎస్డి అని ఉంది కదా, గోల్డ్ టోకెన్ పర్పెచువల్. దీంట్లో మనకు లెవరేజ్ కూడా 50x లెవరేజ్ అనేది ఇస్తున్నాడు. అండ్ దీన్ని ప్రైస్ చూడండి ఎంత ఉంది, $5,120. అంటే మనకు పర్టికులర్లీ గోల్డ్ ఎంత నడుస్తుందో ఇది కూడా అంతే ఉందన్నట్టు. మీరు ఒకసారి ట్రేడింగ్ వ్యూలో చెక్ చేయండి కావాలంటే, ఓకేనా. సో ఇప్పుడు చేయడానికి కోసం సింపుల్ గా మనం దీనిపైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకోగానే కొంచెం రీఫ్రెష్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మీకు చార్ట్స్ అనేవి చూపిస్తా. మనకి యాస్టీస్ మన ట్రేడింగ్ వ్యూలో గానీ మనం గోల్డ్ లో ట్రేడింగ్ చేస్తాం కదా, సో దాంట్లో యాస్టీస్ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ ఇచిమోకు ఇండికేటర్, దీన్ని ఆఫ్ చేసి చూపిస్తాం మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండకుండా. చూసుకోవచ్చు సేమ్ అయితే ఉంటది. అండ్ దీంట్లో మనకు మూమెంట్ కూడా చాలా మంచిగా ఉంటది బ్రో గోల్డ్ లో. చూడండి ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్ బట్టి చూస్తే మార్కెట్ ఎంత మంచిగా స్మూత్ గా ర్యాలీ వచ్చింది. ఇక్కడికి మళ్ళీ బియరిష్ ర్యాలీ, బులిష్ ర్యాలీ చాలా స్మూత్ గా అయితే ఉంటది అన్నట్టు. ఇది గోల్డ్ చాలా మంచిగా ఉంటది బ్రో. సో ఇక్కడ ట్రేడింగ్ చేయడం కూడా చాలా సింపుల్ అయితే ఉంటది. మీకు ఒక ట్రేడ్ తీసుకొని కూడా చూపిస్తా ఎట్లా తీసుకోవాలనేది, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటాయి చార్ట్స్, చాలా క్లియర్ గా అయితే ఉన్నాయి అన్నట్టు. మనకి ఎలాంటి సైడ్ బేస్ గానీ అట్లాంటి లేవు గైస్, ఓకే. సో సింపుల్ ఇప్పుడు మనము ట్రేడ్ చేయడానికి కోసం చూడండి ఇక్కడ $5,120 దగ్గర నడుస్తుంది అన్నట్టు. మీరు ట్రేడింగ్ వ్యూలో గోల్డ్ చూసుకోండి యుఎస్ చూసుకోండి. దీని ప్రైస్ దాని ప్రైస్ యాస్టిస్ సేమ్ ఉంటది. కొంచెం మనకు ఏంటంటే స్లీపేజ్ స్ప్రెడ్స్ కారణంగా కొంచెం ఒక $5 $1 అటు ఇటు ఉంటది అన్నట్టు కొంచెం. బట్ సో సేమ్ చార్ట్ ఉంటది బ్రో, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడం కూడా చాలా ఈజీ. సింపుల్ గా మీరు ఇప్పుడు మార్కెట్ చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి బులిష్ ర్యాలీ నడిచింది, బట్ కొంచెం ఇక్కడ చిన్నగా సైడ్ బేస్ అయితే నడుస్తుంది. అంటే ఇక్కడికి వెళ్ళి కొంచెము మళ్ళీ ఫాలింగ్ అయ్యేలాగా ఉంది కాబట్టి మనం ఒక సేల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలంటే సేల్ సైడ్. దాని తర్వాత ఇక్కడ లెవరేజ్ చూసుకోవచ్చు, 50x లెవరేజ్ అనేది చూడడానికి కనిపిస్తుంది ఈ కాయిన్ లో, ఓకేనా. సో దాని తర్వాత మీరు ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనుకుంటే మార్కెట్ ప్రైస్, లేదంటే లిమిట్ ప్రైస్ ఎట్లైనా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు 1 లాట్ వచ్చేసి 0.001 ప్యాక్స్ గోల్డ్ అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇక్కడ మీరు మినిమం ఎన్ని లాట్స్ అంటే మినిమం ఒక 1000 లాట్స్ నుండి చెయ్యండి. 1000 గానీ 500 గానీ, అంటే మీరు రిస్క్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నేనేం చెప్పా మీకు ఇన్ని లాట్స్ తీసుకోండి అన్ని లాట్స్ తీసుకోండి అని, మీ రిస్క్ మేనేజ్మెంట్ బట్టి మీరు తీసుకోవచ్చు గైస్, ఓకే. మీ రిస్క్ ఎంత ఉంది, మీరు 1 ట్రేడ్ లో ఎంత లాస్ అవ్వాలనుకుంటున్నారు, అది మీరు ఒక 2-3 టైమ్స్ మీరు దీంట్లో ట్రేడ్ చేస్తే మీకు ఒక అందాజా లాగా అర్థమైపోతుంది అన్నట్టు, ఓకే. సో ఇప్పుడైతే నేను ఒక ఎంత అంటే ఒక 500 తీసుకుంటా, ఎక్కువ కాకుండా 500 లాట్స్, ఓకే. 0.500 అన్నట్టు, ఓకే. సో ఇంకా కొంచెం తగ్గించేద్దాం, ఎందుకంటే మళ్ళీ మనం అంత మంచిగా ఇక్కడ ఎనలైసిస్ కూడా చేయలేము. సో ఎందుకు గోలా ఎక్కువ తీసుకొని లాస్ అవ్వడము, అందుకోసం. సో ఇక్కడ నేను జస్ట్ 200 లాట్స్ తీసుకుంటున్నా, బెస్ట్ బిడ్ ప్రైస్. అండ్ దాని తర్వాత గైస్ మీరు ఒకసారి క్యాల్కులేటర్ పైన చూసుకోండి, క్యాల్కులేట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ నేను చూపిస్తూనే ఉంటా క్యాల్కులేట్ ఎట్లా చేయాలి ఏంది అనేది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. సింపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఎంట్రీ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో అది మీరు చూసుకోండి. ఇక్కడ నేను ఇగో స్టాప్ లాస్ ఎగ్జాంపుల్ కోసం దీని కింద పెట్టుకోవాలనుకుంటున్నా,
ఒకవేళ ఇక్కడ బై సైడ్ తీసుకుంటే దీని కింద పెట్టుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఓకే. సో దీని కింద పెట్టుకోవాలనుకుంటే సింపుల్ ఇక్కడ నేను ఇది పెట్టేసుకుంటా. ఎంత ఉంది ఇక్కడ మనకు ఒక అందాజాలోకి వచ్చేస్తుంది 5119 దగ్గర మన స్టాప్ లాస్ ఉంది. సింపుల్ గా క్యాల్కులేటర్ పైనకి వెళ్దాం. ప్రాఫిట్ లాస్ ఎగ్జిట్ ప్రైస్ దగ్గర 5119 దగ్గర ఇది మన ఎగ్జిట్ ప్రైస్, అంటే స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ ప్రైస్. ఇప్పుడు ఎంట్రీ ప్రైస్ ఎక్కడంటే ఇప్పుడు మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నారు 5120 దగ్గర. ఓకే, 5120 దగ్గర ఎంట్రీ. సో ఇక్కడ నుంచి ఎన్ని లాట్స్ అంటే అన్ని లాట్స్ మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చూసుకోవచ్చు 1000 లాట్స్ అంటే పిఎన్ఎల్ లో ఎంత $1 మనకు లాస్ కనిపిస్తుంది ఒకవేళ అక్కడ వరకు మార్కెట్ ఫాలింగ్ అయితే. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మీరు మీ రిస్క్ మేనేజ్మెంట్ బట్టి మీరు ఇక్కడ లాట్ సైజ్ తీసుకోవచ్చు. 10,000 లాట్స్ అంటే $10. ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకొని ప్రాపర్ గా అయితే తీసుకోవచ్చు గైస్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తా, జస్ట్ ఒక 1000 లాట్స్ తీసుకుందాం. ఓకే, 1000 లాట్స్ తీసుకుంటాం. సో బై సైడ్ తీసుకుందాం. మార్కెట్ కొంచెం ఇక్కడ బుల్లిషే ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే మాటికి ఇక్కడికి వెళ్ళి సేలింగ్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడైతే బ్రేక్అవుట్ కూడా చేసింది. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక సింపుల్ గా చిన్నగా బై సైడ్ ఎంట్రీ తీసుకుంటా. ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం కూడా సింపుల్ గా ఉంటది. సో జస్ట్ బై పైన క్లిక్ చేసేయండి. చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఫేక్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చి మళ్ళీ కిందికి అయితే వచ్చేసింది బ్రో ఇక్కడ మార్కెట్. సో యాక్చువల్లీ ఫండ్స్ మన దగ్గర తక్కువనే కాబట్టి ఇన్సఫిషియంట్ చూపిస్తుంది కాబట్టి జస్ట్ 100 లాట్స్ తీసుకుంటా అంతే, ఎక్కువ ఏం తీసుకోను. సింపుల్ గా బై పైన క్లిక్ చేసేస్తా. చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అయిపోయింది బ్రో. ఓకే, అండ్ కొంచెం దీంట్లో ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి కొంచెం మీకు స్లీపేజ్ కొంచెం కనిపించచ్చు, బట్ కొంచెం డేస్ పెరిగే కొద్దీ చాలా మంది చేస్తుంటారు కదా ట్రేడ్ అవి ఇవి. సో అప్పుడు మనకు సెట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఇక మనం స్టాప్ లాస్ ఈ విధంగా స్లైడ్ చేసుకొని డ్రాగ్ చేసుకొని కిందికి పైనకి ఎక్కడంటే అక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. సింపుల్ ఉంటది, సరేనా. సో ఈ విధంగా అయితే మనము సింపుల్ గా ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. జస్ట్ 100 లాట్స్ కాబట్టి మనకు ఏం లేదు అన్నట్టు. ఇక్కడ ప్రాఫిట్ కూడా $0.12. సో ఈ విధంగా ఉంటది. సింపుల్ ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్, దట్స్ ఇట్. ఈ విధంగా అయితే మీరు ట్రేడ్ అనేది సింపుల్ గా ప్లాన్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సరే గైస్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ స్కాల్పింగ్ చేస్తే 15 మినిట్ ఈ ఆఫర్ అయితే యాక్టివేట్ చేసుకోండి. డన్ పైన క్లిక్ చేయండి. ఇది చేసుకుంటే మీకు ఏంటంటే మీకు ఒకటే ఆర్డర్ కి ఫీ అనేది తగులుతుంది. ట్రేడింగ్ ఫీ నుంచి కూడా మీరు సేఫ్ గా అయితే ఉండొచ్చు, ఎక్కువ ట్రేడింగ్ ఫీ కూడా తగలదు అన్నట్టు, సరేనా. సో ఈ విధంగా అయితే మనం సింపుల్ గా గోల్డ్ అయితే ట్రేడింగ్ చేసుకోవచ్చు బ్రో. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇది మన డెల్టా ఎక్స్చేంజ్ ఇండియన్ ప్లాట్ఫామ్, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎక్దమ్ సేఫెస్ట్ ప్లాట్ఫామ్, FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి రావు. సో ఇక మనకు గోల్డ్ కూడా వచ్చేసింది దీంట్లో. ఇక మనకు ఫారెక్స్ అదంతా చూసి అవసరమే లేదు. దట్స్ ఇట్. ఇంకా మొత్తం టోటలీ మనం డెల్టా ఎక్స్చేంజ్ లోనే ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చిన, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నా లింక్ తో చేసుకుంటే మీకు 10% బ్రోకరేజ్ లో కూడా డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. ఓకే, సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.